హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే హెల్దీ వీడియోస్ మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ద్వారానైతే వస్తాయి. సో మనం ముందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి వెల్లుల్లి గుడ్డు కారం అన్నమాట. సో దానికోసం నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను. అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని హాఫ్కి కట్ చేసిన బాయిల్డ్ ఎగ్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఇక్కడ మిక్సీ జార్లో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఇక్కడ 5 నుంచి 6 కరివేపాకు రెబ్బలు, 1 చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు, 2 చెంచాల కారం అయితే వేసుకొని అదంతా కూడా మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు అలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో మన ఎగ్స్. అలా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో అదే ఆయిల్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 1 చెంచా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ వెల్లుల్లి కారం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను డ్రైనెస్ పోవడానికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అందులోనే మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎగ్స్ అవి కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని మీకు నచ్చిన రైస్తో అయితే ఎంజాయ్ చేయండి.